హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈవేళ పచ్చి రొయ్యలు ములక్కాడ కర్రీ ప్రిపేర్ చేసేద్దాం. ముందుగా మనం పచ్చి రొయ్యల్ని క్లీన్ చేసుకుని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ఒక టమాటో కూడా మంచిగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుందాం. టమాటాని మిక్సీ పట్టుకుని గ్రైండ్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. మంచిగా టమాటా ముక్కలు కూడా వేగుకుని ఇప్పుడు పచ్చి రొయ్యలను కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి. ఈ పచ్చి రొయ్యలు ములక్కాడ కర్రీ మనం చిన్న రొయ్యలతోనే కనుక చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి చిన్న రొయ్యలు ఉంటే కనుక ఇలా ట్రై చేయండి. ఇప్పుడు పచ్చి రొయ్యలు కూడా మంచిగా వేగినాయి కదండి, ఈ టైంలో మనం ములక్కాడ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి. మంచిగా రొయ్యలు అనేవి వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చిటికెడు పసుపు, 2 స్పూన్లు కారం, అలాగే తగినంత ఉప్పు, అలాగే ఒక స్పూను గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా మంచిగా పచ్చి రొయ్యలకి అనేది పట్టాలన్నమాట. మనకి పచ్చి రొయ్యల్లో వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంతా ఈ మసాలాతో పట్టించి ఉడికించుకోవాలి. మంచిగా మసాలాలన్నీ కూడా ఈ పచ్చి రొయ్యలకి పట్టాయి అన్నమాట. ఇప్పుడు ఈ టైంలో ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుని మంచిగా బాయిల్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గానే మనకి ఈ పచ్చి రొయ్యలు ములక్కాడ కర్రీ ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆపేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన పచ్చి రొయ్యలు ములక్కాడ కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుని పిల్లలకి లంచ్ బాక్సెస్లో కానీ మనం పెట్టామంటే చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.